అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు మీరు గమనిస్తున్నారు. నేను మొన్న చెప్పాను, ఈరోజు చెప్తున్నాను, రేపు చెప్తున్నాను. ఎవరైనా సరే ఒక నాయకుడు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిరంతరం ప్రజల పక్షాన పనిచేసినప్పుడు అటువంటి వారు నిజమైనటువంటి ప్రజానాయకుడిగా గుర్తింపు పడతారు. 2019 ఎలక్షన్లో తప్పుడు హామీలు ఇచ్చి పాదయాత్రలు చేసి ముద్దులు పెట్టి 151 స్థానాలతో ఒక పెద్ద మనిషి అధికారంలోకి వచ్చాడు. అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు ప్యాలెస్ దాటి రాకుండా అధికారాన్ని ఉపయోగించి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి తీసుకెళ్ళినటువంటి విషయం మనందరం కూడా చూశాం. ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రం బాగుపడదు అని చెప్పి ప్రజలు అచంచలమైనటువంటి విశ్వాసం నమ్మకంతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. మేము అధికారంలోకి వచ్చి 8 మాసాలు పూర్తవుతుంది. నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పాను, మేము అధికారంలో వచ్చిన నాటికి చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి ఆ స్థానంలో ఉండి పరిపాలన చేయగలుగుతున్నారు. ఇంకొక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆ స్థానానికి నమస్కారం పెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 11 లక్షల కోట్ల అప్పు, ఉద్యోగస్తులకు దీలాలు లేవు, జీతాలు లేవు, పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి లేదు. ఆ రోజు కాంట్రాక్టులు చేసినటువంటి కాంట్రాక్టులకి లక్షల కోట్ల రూపాయలు పెళ్లిళ్ళు పెట్టారు. 5 సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి లేదు. ఇటువంటి పరిస్థితిలో మేము అధికారంలోకి వచ్చాం. మేము కూడా చాలా భయపడ్డాం. ఒక 3 మాసాలు శాఖల మీద సమీక్షలు చేస్తే ఏ శాఖలో చూసినా అప్పులు తప్ప ఏమీ కనబడినటువంటి పరిస్థితులు, జీతాలు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి, రాష్ట్రం 11 లక్షల కోట్ల అప్పు. ఇవన్నీ చూసిన తర్వాత మన రాష్ట్రానికి ఒక అదృష్టం ఉంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో 22 మంది పార్లమెంటు సభ్యులు మన రాష్ట్రం నుంచి గెలిచారు కాబట్టి కేంద్రంలో మన రాష్ట్రం యొక్క గౌరవం పెరిగింది. డే 1 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఎనలేనటువంటి సహాయం అందిస్తుంది కాబట్టే మనం ఈరోజు నిలదొక్కుకోగలిగాం, పాలన చెయ్యగలుగుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ 8 మాసాల్లో
కాంట్రాక్టులకు బాకీలన్నీ కూడా తీరుస్తున్నాం. 5 సంవత్సరాలు ఆగిపోయినటువంటి అభివృద్ధి అంతా మళ్ళీ గాడిలో పెట్టాం. అదేదో నేను చెప్పడం కాదు, మీకు కూడా తెలుసు. పల్లి పండుగ కింద 5,000 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేస్తున్నాం. మళ్ళీ తారు రోడ్లు ప్రారంభమయ్యాయి. R&B రోడ్లు 1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడైతే గోతులు అయిపోయాయో గోతులన్నీ కూడా పూడ్చే పనిలో ఉన్నాం. ఆగిపోయినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా మళ్ళీ ఒక ప్రాధాన్యత క్రమంలో ప్రారంభించే స్థాయికి తీసుకొచ్చాం. దీనికి తోడు ఈ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ని మళ్ళీ గాడిలో పెట్టి 2026 జూన్కి ప్రారంభించాలని ఉద్దేశంతో పనిచేస్తున్నాం. మళ్ళీ అమరావతిలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఆగిపోయినటువంటి పనులన్నీ మళ్ళీ టెండర్లు పిలిచి అమరావతిని గాడిలో పెట్టాం. ఈరోజు ఏదైతే ఎన్నికల్లో మేము సూపర్ 6 అని హామీలు ఇచ్చామో హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకొని ముందుకెళ్తున్నాం. ఇంకా 2-3 ప్రోగ్రామ్స్ డేట్స్ ఇచ్చి ఈ తారీఖుల్లో ఇస్తామని చెప్పాం. ఏదైతే తల్లికి వందనం, ఒక పిల్లవాడు ఉంటే 15,000 ఇస్తామని చెప్పాం. జగన్మోహన్ రెడ్డి లాగా ఎన్నికల్లో ఒకలాగా హామీ ఇచ్చి గెలిచిన తర్వాత ఒకలాగా చేసే విధానం కాదు. మేము ఎన్నికల్లో చెప్పాం, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ఒక్కొక్కరికి 15,000 ఇస్తామని. ఇచ్చిన మాట ప్రకారం రేపు వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు తాళాలు తీసే ముందే వారికి పుస్తకాలు, బ్యాగులు, బట్టలు మేము ఇస్తామన్నటువంటి తల్లికి వందనం 15,000 రూపాయలు వారి అకౌంట్లో వేసి ఆ పథకాన్ని అమలు చేయడానికి నిర్ణయం చేశాం. ఎవరైతే మత్స్యకారులు వేట నిషేధ సమయంలో 5,000 రూపాయలు ఉన్నది 10,000 చేశారు. మేము 10,000, 20,000 చేస్తామన్నాం. ఇచ్చిన మాట ప్రకారం రేపు ఏప్రిల్ నెలలో మత్స్యకారులకు ఇచ్చినటువంటి మత్స్యకార భరోసా పథకం 10,000 నుంచి 20,000 పెంచి ఆ కార్యక్రమాన్ని ఇచ్చే డేట్స్ ప్రకటించాం. ఏదైతే రైతు భరోసా 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, దానికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి 20,000 రైతుకి భరోసా ఇస్తామని స్పష్టంగా ప్రజానీకానికి హామీ ఇచ్చాం. రేపు ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తే దాంతో పాటుగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా కింద అన్నదాత సుఖీభవ పేరుతో డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం రేపో ఎల్లుండో ఇస్తే మనకి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి 8వ తారీఖు వరకు ఇవ్వడానికి అవకాశం లేదు. 8వ తారీఖు అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి మన వాటాగా రైతులకి భరోసా ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. ఇప్పటికే పింఛన్ 3,000, 4,000 చేశాం. ఒక నెల తీసుకోకపోయినా 2 మాసాలు తీసుకుపోయినా 3వ మాసం మొత్తం డబ్బు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇంతకుముందు పింఛన్ వచ్చినటువంటి భర్త చనిపోతే భార్యకి ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ నెలలో భర్తకు వస్తే భర్త ఏదైనా ఆరోగ్యంతో అనారోగ్యంతో చనిపోతే భార్యకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అన్న క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభించాం. ఇవన్నీ మేము ఇచ్చినటువంటి సూపర్ 6 కార్యక్రమంలో ఈరోజు ముందుకెళ్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం.
2014-19 వ్యవసాయ అనుబంధ రంగాలు 36% ఉంది. ఈ రాష్ట్రానికి 24% ఆ రంగం నుంచి ఆదాయం వస్తుంది. కానీ 5 సంవత్సరాలు వ్యవసాయ రంగాన్ని, నేను చెప్పడం కాదు, మీరందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, 5 సంవత్సరాలు ప్రధానమైనటువంటి వ్యవసాయ రంగానికి తాళం వేసి అట్టగ మీద పెట్టారు. 5 సంవత్సరాల్లో రైతు భరోసా అనే ఒక కార్యక్రమం తప్ప ఒక్క కార్యక్రమం అమలు చేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఖరీఫ్ వచ్చినా రబీస్ వచ్చినా ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. ఆ రోజు 90%, 100% ఇస్తున్నటువంటి స్ప్రింక్లర్ డ్రిప్ ఇరిగేషన్ మొత్తం తీసేశారు. వ్యవసాయానికి చాలా ప్రధానమైనటువంటిది యాంత్రీకరణ. ఎక్కడ కూడా ఒక్కటంటే ఒకటి యాంత్రీకరణ ఇచ్చిన సందర్భాలు లేవు. ఎక్కడైనా కరువు వచ్చినా, వరదలు వచ్చినా ఒక్క పైసా ఇచ్చినటువంటి సందర్భం లేదు. రైతు పంట పండిస్తే అమ్ముకుంటే డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. మీకు ఒక ఉదాహరణ, రైతు ధాన్యం అమ్మేవాడు, అష్ట కష్టాలతో అమ్మేవాడు. అమ్మిన తర్వాత ప్రభుత్వం 6 మాసాలు 7 మాసాలు అకౌంట్లో డబ్బులు వేసినటువంటి పరిస్థితి లేదు. మేము అధికారంలోకి వచ్చినప్పటికీ గత ప్రభుత్వం 1600 కోట్ల రూపాయలు రైతులకి బకాయి పెట్టి వెళ్ళిపోయినటువంటి విషయం మీ అందరూ కూడా చూసినటువంటి విషయం. ఇటువంటి పరిస్థితిలో మళ్ళీ రంగాన్ని గాడిలో పెట్టాలని, మళ్ళీ రంగాన్ని ఈ రాష్ట్రానికి ఒక ఆదాయ వనరుగా మార్చాలని 8 మాసాల నుంచి మేము పనిచేసిన విషయం మీ అందరికి కూడా తెలుసు. ఈ సంవత్సరం సంతోషిస్తున్నాను, 15% వృద్ధి రేటు వ్యవసాయంలో వచ్చింది. మన రాష్ట్రం కొత్త రాష్ట్రం, పారిశ్రామిక రంగంలో ఇంకా వృద్ధి రేటు రాదు, ఇంకొద్ది రోజులు టైం పడుతుంది. ఒక్క వ్యవసాయ రంగం మీదే వృద్ధి రేటు వస్తుందని చెప్పి వ్యవసాయ రంగానికి అన్ని విధాల ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. ఈ 8 మాసాల్లో మీరు చూస్తే మళ్ళీ స్ప్రింక్లరు డ్రిప్పు 90%తో 100%తో సబ్సిడీ ఇచ్చి మళ్ళీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. 5 సంవత్సరాల్లో ప్రధానమైనటువంటిది మీరు కూడా రాయాలి. ఒక్క రైతు కంటే ఒక్క రైతుకి సాయిల్ టెస్ట్ కార్డు ఇచ్చిన పరిస్థితి లేదు. ఎంత ప్రధానమైనటువంటిది! ఒక భూమికి సాయిల్ టెస్ట్ చేయాలి. ఏవైనా సరే లోపాలుంటే లోపాలన్నీ ప్రభుత్వం ఇవ్వాలి. గత 5 సంవత్సరాలు మేము ఉండేటప్పుడు సాయిల్ టెస్ట్ చేసేవాళ్ళం. జింకు, బోరాను 100% సబ్సిడీతో ఇచ్చి భూమిని సారవంతం చేసేవాళ్ళం. 5 సంవత్సరాలు అసలు భూసార పరీక్షలే లేవు. మళ్ళీ భూసార పరీక్షలు ప్రవేశపెట్టాం. శాటిలైట్ విధానాన్ని అవలంబిస్తున్నాం. ఎక్కడ ఏది జింకు లోపం ఉంటే జింకు, బోరాన్ లోపం ఉంటే బోరాన్, ఏ విషయంలో ఆ భూమికి అవసరం ఉంటే అవి సబ్సిడీలో ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మళ్ళీ యాంత్రీకరణ విధానానికి శ్రీకారం చుట్టాం. మళ్ళీ ఎవరైనా సరే స్ప్రింక్లర్లు కావాలన్నా, రోటోవేటర్లు కావాలన్నా, ట్రాక్టర్లు కావాలన్నా, స్ప్రేయర్లు కావాలన్నా రైతుకి అవసరమైనటువంటి యాంత్రీకరణ మళ్ళీ తీసుకొచ్చి ఈ 8 మాసాల్లో రైతుకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వరదలు వస్తే, తుఫాన్లు వస్తే నేను గొప్ప చెప్పడం కాదు, గత 8 మాసాల్లో 5 తుఫాన్లు వచ్చాయి. 5 తుఫాన్లో తుఫాన్ వచ్చిన వెంటనే
ఎన్యూమరేషన్ చేసి రైతు అకౌంట్లో డబ్బులు వేసాం. ఒకసారి ఈస్ట్ వెస్ట్ గోదావరికి తుఫాన్ వచ్చింది, 35 కోట్ల నష్టం అయితే ఇమీడియట్గా ఇచ్చాం. మొన్న విజయవాడ బుడుమూరు వరద వచ్చింది, అదే సమయంలో మొత్తం తుఫాన్ వచ్చింది. 270 కోట్లు 20 రోజుల్లో రైతులు ఎవరైతే సాగు చేసుకున్నటువంటి కౌలు రైతులకి సకాలంలో డబ్బులు ఇచ్చి ఆదుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వానికి మెచ్చుకోవాలి. ప్రభుత్వం చేసినటువంటి సహాయాన్ని కనీసం చెప్పడానికి ఇష్టం లేకపోతే సైలెంట్గా ఉండాలి. 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు పెద్ద మనిషి ప్యాలెస్కే పరిమితమై ఈరోజు 7 మాసాల తర్వాత బయటకు వచ్చాయి. మనకి మిర్చి ప్రధానమైనటువంటి పంట. ఇది మన రాష్ట్రంలో 10-12 జిల్లాల్లో పండుతుంది, దేశంలో 3-4 రాష్ట్రాల్లో పండుతుంది. 2015 నుంచి 25 వరకు తీసుకుంటే 10 సంవత్సరాలు. నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు మాటికి చెప్తున్నానంటే తెలియాలి ప్రజలకి. ఇదేదో ఒక వ్యక్తి గురించో ఒక పార్టీ గురించో కాదు, ప్రజలకి వాస్తవాలు తెలిస్తే అర్థమవుతుందన్న ఉద్దేశంతో ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నాను. 15 సంవత్సరాల డేటా తీసుకుంటే మిర్చికి హయ్యెస్ట్ రేటు 13,000 వచ్చింది. ఒక సంవత్సరం 13,500 వచ్చింది. కానీ 2 సంవత్సరాలు 2021-22 సంవత్సరాల్లో మిర్చికి 20,500 వచ్చింది. 2 సంవత్సరాలు. కారణం ఏమిటంటే కోవిడ్ వల్ల ఆ రోజు విదేశాల్లో ఎక్కువ గిరాకీ వల్ల 2 సంవత్సరాల్లో బాగా ధర వచ్చింది. ఈ మధ్య పెద్ద మనిషి మిర్చి యార్డుకి వెళ్ళి గగ్గోలు పెట్టాడు. ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదు. పచ్చి అబద్ధాలు. ఇటువంటి అబద్ధాల కోరిని నేను ఇంతవరకు చూడలేదు, భవిష్యత్తులో చూడలేను. అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు మిర్చి ధర 20,500 కంటే ఒక పైసా ఎక్కువ పెరగలేదు. అది కూడా 2 సంవత్సరాలు. నిన్న యార్డుకి వెళ్ళి నేనున్నప్పుడు 27,500 మిర్చి ధర ఉండేది. ఈరోజు 13,500కు తగ్గిపోయింది. చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం వల్లే అని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడడం ప్రారంభించాడు. నేను అడుగుతున్నాను, నువ్వు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నావు కదా, నీ వల్లే 20,500 అయితే 2019 ఎందుకు కాలేదు? 2020 ఎందుకు కాలేదు? 2021లో ఎందుకు కాలేదు? ఆ సంవత్సరం పరిస్థితుల వల్ల 20,500 అయితే మేము ఉన్నప్పుడు అయ్యింది, ఇప్పుడు తగ్గిందని చెప్పి పచ్చి అబద్ధాలు ప్రారంభించాం. ఈరోజు మేము 13,500, కొన్ని రకాలకి ఇంకా తక్కువ వస్తుంది. మీరు ఒకటి గ్రహించాలి, 2020 సంవత్సరం ఒక జీవో ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత తెలివైన వాడంటే గుంటూరు మార్కెట్ యార్డ్లో మిర్చి రేటు ఈయన జీవో ఇచ్చినటువంటి సమయానికి తారీఖుకి 13,500 రూపాయలు. ఈయన మిర్చికి మద్దతు ధర ఇస్తున్నానని చెప్పి 7,000 రూపాయలు ప్రకటించాడు. జగన్మోహన్ రెడ్డి దీనికి ఆన్సర్ చేయని అడిగాను, 3 రోజులైంది. ఎవరైనా మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి ధర కంటే ఎక్కువ ధర పెట్టి మార్కెట్ ధర నిర్వహిస్తారు. కానీ మార్కెట్లో 13,500 ఉంటే ఈయన ప్రభుత్వం తరపున 7,000 రూపాయలు మార్కెట్ ధర నిర్ణయించాడు. ఈయన మార్కెట్ యార్డ్కి వెళ్ళి గగ్గోలు పెడుతుంటే నవ్వాలో ఏం చేయాలో అర్థం కానిటువంటి పరిస్థితి.
నీలా గాలికి వదిలేదు. సీజన్ వచ్చే ముందే నేను గుంటూరులో 2 సార్లు మీటింగ్ పెట్టాను. ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 5 సార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఈసారి మాకు ఎక్కువగా అరైవల్స్ వస్తున్నాయి. ధర తగ్గుముఖం పట్టింది. 13,500 రూపాయలు ఉన్నా సరే ఆ రోజుకి ఈ రోజుకి కూలీల రేట్లు పెరిగాయి, పెస్టిసైడ్స్ పెరిగాయి. దీనివల్ల ఇబ్బంది పడుతున్నారని పెంచమని మేము చెప్తే నిన్న లేదు మొన్న వెళ్ళి అడావుడి చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఈరోజు ధర ఎందుకు తగ్గింది? ఒకప్పుడు మన దగ్గర మిర్చి చైనా, వియత్నాం, శ్రీలంక, ఇతర దేశాలకి విపరీతంగా ఎక్స్పోర్ట్ ఉండేది. ఇప్పుడు ఆ దేశాలు మన దగ్గర ఏ రకం మిర్చి పండుతుందో అదే రకం మిర్చి అక్కడ పండడం వల్ల ఎక్స్పోర్ట్స్ అన్నీ ఆగిపోయాయి. దానివల్ల మనకి ప్రాబ్లం వచ్చింది. దీన్ని అధిగమించాలి. ఏ విధంగా అయినా సరే మిర్చి నైతికి నేల చేయాలని మేము ప్రయత్నం చేస్తున్న విషయం మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా ఆనందంగా ఉంది. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కేంద్రంలో ఎంత పలుకుబడి, ఎంత గౌరవం ఉందో. నిన్నను ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళారు. 5 సార్లు రేఖలు రాశారు. నిన్న ఢిల్లీ వెళ్ళి వ్యవసాయ శాఖ మంత్రిని కలవాలని చెప్పి అనుకున్నారు. ఆయన అందుబాటులో లేరు. ఏదో పర్సనల్ కార్యక్రమం ఇంట్లో ఉండడం వల్ల సొంత జిల్లాలో ఉంటే మన ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి కృషి భవన్కి వెళ్ళి ఆయన స్థానంలో కూర్చొని అధికారులందరినీ కూర్చోబెట్టి, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులందరినీ కూర్చోబెట్టుకొని వ్యవసాయ శాఖ మంత్రి గారితో వీడియో కాన్ఫరెన్స్ చేసి మిర్చి రైతుల కష్టాలు తెలియజేసిన విషయం నిన్న మనందరం కూడా చూసాం. చాలా పాజిటివ్గా స్పందించారు. ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయం నిన్న కేంద్ర మంత్రికి వివరిస్తే నాయుడు గారు నేను ఇమీడియట్గా ఢిల్లీ వస్తాను, ఓన్లీ మిర్చి మీదే రేపు 11 గంటలకు మీటింగ్ పెడతాను, మీ రాష్ట్ర కేంద్ర మంత్రులకు పంపించండి, మీ రాష్ట్ర మంత్రి గారు రాష్ట్ర అధికారులు వీడియో కాన్ఫరెన్స్లో అటెండ్ అవ్వండి అని స్పష్టంగా చెప్పారు. ఉదయం 11 గంటలకు ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర మంత్రి గారు మిర్చి మీద ఒక సమావేశం పెట్టారు. ఆ సమావేశంలో పౌర విమానాల శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖరరావు గారు, రాష్ట్రం తరపున నేను, మా ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గారు, మా కమిషనర్ అగ్రికల్చరల్, హార్టికల్చర్ అండ్ మార్కెటింగ్ మేము పాల్గొన్నాం. నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ విషయాలన్నీ కూడా ఈరోజు స్పష్టంగా తెలియచేయమని చెప్తే మేము స్పష్టంగా తెలియచేసాం. మీరు 10,045 రూపాయలు మార్కెట్ వాల్యూ పెట్టారు. మేము ఇప్పటికే 11,600 అనుకుంటున్నాం, కానీ ఇది చాలా తక్కువ. ఈరోజు కూలీల రేట్లు పెరిగాయి, పెట్టుబడి విపరీతంగా పెరిగింది. ఈ 11,600 రూపాయలు కూడా దేనికి సరిపోదంటే కేంద్ర మంత్రి గారు మీరు స్పష్టంగా ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఇస్తే రైతుకి మేలు జరుగుతుంది, వివరాలన్నీ కలిసి పంపించమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ సాయంత్రానికి మళ్ళీ ఆ వివరాలన్నీ కూడా పంపించే కార్యక్రమం చేస్తాం. రైతులకి ఈరోజు చాలా ఖర్చు అవుతుంది. ఖర్చుతో పాటుగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. మీరు స్పష్టంగా అన్ని విషయాలు, కూలీలకి ఎంత అవుతుంది,
తెగుళ్ళు వస్తే పెస్టిసైడ్స్కి ఫెర్టిలైజర్స్కి ఎంత అవుతుంది అన్నీ లెక్కేసి మీరు ఖర్చులన్నీ రాసి పంపిస్తే మేము దాన్ని తప్పనిసరిగా అమలు చేస్తామని స్పష్టంగా మాటిచ్చారు. తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం క్లస్టర్లు ఏర్పాటు చేస్తుంది. క్లస్టర్ అంటే ఎక్కువ సబ్సిడీ వచ్చే అవకాశం ఉంది. మిర్చిని కూడా మీరు ఒక 2-3 క్లస్టర్లుగా పెట్టుకొని క్లస్టర్ ప్రోగ్రాం కింద మిర్చిని కూడా మీరు తీసుకొని మాకు ప్రతిపాదనలు పంపించండి. తప్పనిసరిగా మేము దీన్ని కూడా క్లస్టర్ విధానంలో సహాయం చేయడానికి నిర్ణయం తీసుకుంటామని స్పష్టంగా మాటిచ్చారు. అదేవిధంగా ఈ మిర్చి ఎక్కువ లాస్ ఎందుకు వస్తుందంటే నల్లతామర పురుగు వల్ల. దీన్ని నివారించడానికి ఐసిఏ వారికి నేను స్పష్టమైన ఆదేశాలు ఇస్తాను. దీనికి కావలసినటువంటి సహకారం అంతా మీకు అందిస్తామని చెప్పి స్పష్టంగా మాటిచ్చారు. అదేవిధంగా మిర్చి ఎగుమతులకు కూడా మా కాన్ఫరెన్స్లో వాళ్ళు కూడా ఉన్నారు. తప్పనిసరిగా ఎగుమతులు పెంచడానికి ఏవైనా చిన్న చిన్న హెడ్డిల్స్ ఉంటే ఇవన్నీ కూడా అమలు చేస్తామని స్పష్టంగా చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక పంట పండితే 25% వరకే వాళ్ళు సహాయం చేసే విధానం ఉంది. అంటే మనకు పండినటువంటి పంటలో 25% వారు సహాయం చేసే విధానం ఉంది. ఈరోజు మనకి మిర్చిని తీసుకుంటే 25% అయిపోయిన తర్వాత మరి సహాయం అందే పరిస్థితి లేదు. ఈరోజు దాన్ని రిలాక్సేషన్ చేశారు. 25% నుంచి 75% వరకు, 25% నుంచి 75% వరకు కేంద్రం సహాయం చేయడానికి అంగీకరించింది. సబ్ కమిటీ ఒప్పుకుంది. అది క్యాబినెట్ పంపించి ఆ నిర్ణయం కూడా మనకి అమలు చేస్తారని చెప్పి తెలియజేస్తారు. ఏదైనా సరే ప్రస్తుతానికి మిర్చి మీద ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇక రెండవది 2 రోజుల నుంచి మీరు చూస్తున్నారు టమోటా ధరలు విపరీతంగా తగ్గిపోయాయి. గత ప్రభుత్వంలో ఎప్పుడు టమాటా ధర తగ్గినా సరే రోడ్డు మీద పడేయడం తప్ప ఎవడు పట్టించుకునే నాదుడు లేడు. గత 2 రోజుల ముందు టమాటా విపరీతంగా మార్కెట్స్కి వస్తుంది. ధరలు విపరీతంగా తగ్గిపోయాయి. రైతులు 4 రూపాయలకు కూడా అమ్ముకోలేని పరిస్థితి వచ్చిందంటే 2 రోజుల నుంచి అదే పని మీద ఉన్నాను. నిన్ననే జాయింట్ కలెక్టర్స్ అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో టెలికాన్ఫరెన్స్ తీసుకొని అప్రమత్తం చేశాను. మళ్ళీ ఈరోజు ఉదయం కలెక్టర్స్తో మా డిపార్ట్మెంట్తో మాట్లాడాను. మనకి ఒక 7 జిల్లాల్లో ఎక్కువ అరైవల్స్ వస్తాయి. ఏవైతే 7 జిల్లాల్లో వస్తాయో 7 జిల్లా కలెక్టర్లతో మాట్లాడి ఉన్నట్టుగా మీకు కొనండి అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. కొన్ని మార్కెట్లు అయితే 15 రూపాయలు ఉంది. ఉదాహరణకి మనకి రాయచోటి జిల్లా మదనపల్లి మార్కెట్లో మనకు 15 రూపాయలు పలుకుతుంది. మిగతా మార్కెట్లో చూస్తే 4 రూపాయలు కూడా లేదు. నేను అందుకే వెంటనే 8 రూపాయలైనా 9 రూపాయలైనా మీరు కొనండి. ఈ రాష్ట్రంలో ఎక్కడ రైతు బజార్ ఉంటే అక్కడ పంపించండి. ప్రాఫిట్ లేకుండా అమ్మక చేయండి అని చెప్పి స్పష్టంగా నేను మాట ఇచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం ఉదయం నుంచి కొనుగోళ్ళన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. అన్ని మార్కెట్ యార్డులకి ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఎక్కడ ప్రాబ్లం లేదు. వచ్చిన టమాటా వచ్చినట్టు కొంటున్నాం. ఇంకొక శుభ పరిణామం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇంతవరకు ఎప్పుడు లేదు. నిన్నే మన ముఖ్యమంత్రి గారు టమాటా కూడా మా రాష్ట్రంలో ఎక్కువ పంట వచ్చింది ఇబ్బంది ఏంటంటే మీకు నాఫెడ్ ద్వారా కానీ ఎన్సిసిఎఫ్ ద్వారా కానీ
ట్రాన్స్పోర్ట్ అంతా మేమే భరిస్తామని స్పష్టంగా హామీ ఇచ్చారు. ఉదయం మా వీడియో కాన్ఫరెన్స్లో కూడా మంత్రి గారు చెప్పారు, మీ దగ్గర ఉన్నటువంటి టమాటాలు మీ రాష్ట్రంలో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేసిన ఆ ట్రాన్స్పోర్ట్ డబ్బులన్నీ కేంద్ర ప్రభుత్వం భరిస్తామని. ఒకవేళ మన రాష్ట్రమే కాదు, బెంగళూరులో మార్కెట్ బాగుందంటే బెంగళూరు పంపించండి, మహారాష్ట్రలో బాగుందంటే మహారాష్ట్రలో బాగుంది, ఈ దేశంలో ఎక్కడ మార్కెట్ బాగుందంటే అక్కడికి పంపించే దాన్ని రెంట్లు కూడా మేము ఇస్తామని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఇది రైతు ప్రభుత్వం. ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే ఎవ్వరు కూడా ఇబ్బంది లేకుండా ఈ రకంగా మేము ప్రయత్నాలన్నీ చేస్తుంటే దీన్ని కూడా రాజకీయం చేయాలని కొంతమంది చూస్తున్నారు. అందులో ఎలాంటి వాళ్ళంటే 5 సంవత్సరాన్ని ఈ వ్యవసాయ శాఖను పూర్తిగా అట్టకెక్కించిన వ్యక్తులు, కనీసం పట్టించుకున్న వ్యక్తులు. నేను అడుగుతున్నాను, ఎందుకు 1600 కోట్లు బకాయి పెట్టి వెళ్ళావు? 5 సంవత్సరాలు ఒక్క సాయిల్ కార్డు అని ఎందుకు ఇవ్వలేదు? ఒక ఎకరాకైనా డ్రిప్ కానీ స్ప్రింక్లర్ ఇచ్చావా? 5 సంవత్సరాలు కొడవలి పిడైనా ఇచ్చావా? నువ్వు రైతు గురించి మాట్లాడుతుంటే చాలా విడ్డూరంగా ఉంది. మేము రైతాంగానికి ఒకటే మాటిస్తున్నాం, ఈరోజు కూడా పంటల్లో మార్పు రావాలి, అది కూడా వాచ్ చేస్తున్నాం. ఈరోజు వరి ఉంది, విపరీతంగా వేస్తున్నారు, ప్రభుత్వం కొంటుంది, మళ్ళీ ఫేర్ షాపులకి ఇస్తుంటే మళ్ళీ రొటేషన్ అయిపోతుంది, ఎవరు తినడం లేదు, ప్రభుత్వానికి చాలా భారం పడుతుంది. అందుకే ముఖ్యమంత్రి గారు మొన్న సమావేశం పెట్టి ప్రజలు తిన్ని రకాలు మీరు పండించండి. అదేవిధంగా ఈరోజు మిల్లెట్స్ మీద విపరీతం డిమాండ్ ఉంది. మీకు తెలియకపోవచ్చు, రాయలసీమ ఏరియాలో ఈరోజు సోలు కానీ జావలు కానీ ఇవన్నీ విపరీతమైన డిమాండ్స్ ఉంది. మిల్లెట్స్ మీద సబ్సిడీ ఇచ్చి దాన్ని ప్రోత్సహించండి. ఈరోజు వరిని తగ్గించి హార్టికల్చర్ పంటలను ప్రోత్సహించండి, డబ్బులు విపరీతం వస్తున్నాయి. ఈరోజు రాయలసీమలో అయితే హార్టికల్చర్ అబ్బుగా అయింది. ఈరోజు బనానా కానీ చాలా రకాలు ఇతర దేశాలకు వెళ్తే విపరీతం డబ్బులు వస్తున్నాయి. అందుకే వ్యవసాయ శాఖ కూడా కూలంకుషంగా వాస్తవాలన్నీ తెలుసుకొని ఈ పంటల మార్పిడి కానీ ఎక్కడ ఏది డిమాండ్ ఉంది, ఏదో అందరం ఒకటే పండించి ధరలు లేదంటే ఎవరూ ఏం చేయలేని పరిస్థితి. దాని మీద కూడా వ్యవసాయ శాఖ త్వరగా చర్చించి దాని మీద కూడా నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మిర్చి కూడా ఆశాజనకంగా ఉంది. నిన్న ఈరోజు మార్కెట్ చూస్తే వచ్చిన బస్తా వచ్చినట్టు వెళ్ళిపోతుంది. అంటే విదేశాల్లో కూడా డిమాండ్ పెరిగింది, సమాచారం వచ్చింది. అక్కడ పంట పండినా సరే ఈ సంవత్సరం ఆ పంట సరిగా రాలేదని, మన క్వాలిటీ లేదని, మళ్ళీ అక్కడ వాళ్ళు కూడా మన మిర్చి మీద ఎక్కువ డిమాండ్ ఉందని ఇక్కడ నుంచి అడుగుతున్నారని సమాచారం వచ్చింది. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారం ఎక్స్పోర్ట్లో కూడా మనకు ఆశాజనకంగా ఉంది. కాబట్టి రైతులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం మీతో ఉంటుంది, తప్పనిసరిగా సహాయం అందించడానికి అన్ని విధాల చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మధ్య ఏది అంటే ఇప్పుడు మనం ఇంకవన్నీ లెక్కలేయమని చెప్పాను. ఈరోజు ఇంతకుముందు 6 లేబర్ సరిపోయేవాళ్ళు, ఇప్పుడు 12-13 మంది అవుతున్నారు. ఇంతకుముందు ఫెస్టిలైజర్స్ ఎంత వాడేవాళ్ళు, ఇప్పుడు ఎంత అవుతుంది, మొత్తం అన్నీ లెక్కలేసామని చెప్పాం. లెక్కలేసిన తర్వాత మేము పంపించినప్పుడు అది ప్రెస్కి రిలీజ్ చేస్తాం. ఇంక ఫైనలైజ్ చేయాలి. ఉదయమే అనుకున్నాం, ఈసారి నైట్కి చేసి పంపిస్తాం. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో టీడీపీ నేతలు కానీ కార్యకర్తలపై అయితే కర్మకాండ విధ్వంసాలు, ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి
ఆఫీసర్స్ పైకి వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా ఎన్డీఏ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులకి కార్యకర్తలకి చాలా బాధ ఆవేదన ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. 5 సంవత్సరాలు దమనకాండ అంటే దమనకాండ కాదు, ఊచకోత కోశారు. ఎక్కడ తిరగలేని పరిస్థితి. ప్రజలకు ఒక సమస్య వచ్చిందంటే బయటకు వచ్చి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ప్రజల పక్షాన రాజకీయ పార్టీలు రోడ్డు మీదకి వచ్చి కనీసం నిరసన తీయలేనటువంటి పరిస్థితి. చాలామంది మీద, మా అధినాయకుల నుంచి కింద స్థాయి వరకు చాలామంది మీద తప్పుడు కేసులు పెట్టి నెలల తరబడి జైల్లో పెట్టినటువంటి విషయం, చాలామంది ఆర్థిక మూలాలు దెబ్బతీసిన విషయం, చాలామందిని హత్యలు చేసిన విషయం, ఇవన్నీ జరిగాయి. మనం అధికారంలోకి వచ్చాం. మా వాళ్ళందరూ కూడా అధికారంలోకి వచ్చాం. 8 మాసాలు అయింది. మీరెందుకు ఇంకా వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం లేదు, వాళ్ళు చేసినట్టుగా మనం ఎందుకు చేయడం లేదని చాలామంది భావిస్తున్నారు. మేము డే 1 నుంచి చెప్తున్నాం. ఇది కొంతమందికి ఇష్టపడవచ్చు, ఇష్టపడకపోవచ్చు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి విధానాన్ని అనుసరించి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. రాష్ట్రాన్ని 50 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు. మళ్ళీ మనం అటువంటి విధానాన్ని అమలు చేస్తే ఈ రాష్ట్రాన్ని ఇంకెవడూ బాగు చేయలేడు. ఈ రాష్ట్రం మరి బాగుపడదని చెప్పి మనం అభివృద్ధి మీద మళ్ళీ రాష్ట్రాన్ని గాడి పెట్టడంలో దృష్టి పెట్టాం. అలాగని చెప్పి తప్పు చేసేవాడిని ఎవరిని విడిచిపెట్టాం. ఎంతటి పెద్దవాడైనా సరే గత 5 సంవత్సరాల్లో అన్యాయంగా తప్పులు చేసి అక్రమంగా కేసులు పెట్టి గత 5 సంవత్సరాలు నాయకులకి, కార్యకర్తలకి, ప్రజలకి ఎవరైతే ఇబ్బందులు పెట్టారో ప్రతి కేసుని ఈరోజు మేము మళ్ళీ సమీక్ష చేస్తున్నాం. సమీక్ష చేసి ఎవరిని విడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఒకరోజు లేట్ అవ్వచ్చు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈరోజు నిన్న లేదు మొన్న మీకు జరిగింది, ఒక వ్యక్తి అరెస్టు. గిలగిలగిల కొట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఒక దళిత యువకుడు. ఈ దేశంలో ఎక్కడైనా మీరు చూసారా? స్వతంత్ర భారతదేశంలో ఒక రాజకీయ పార్టీ మీద, అటు మా సెంట్రల్ ఆఫీస్ మీద, గన్నవరం ఆఫీస్ మీద వైసీపీ నాయకులు గూండాలు వచ్చి మొత్తం తగలబెట్టేస్తే ఆ రోజు పోలీసులు కంప్లైంట్ ఇస్తే అతి లేదు గతి లేదు. ఆ రోజు నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాను. గన్నవరంలో మా ఆఫీసులో పనిచేస్తున్న వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ పక్కన పడేసి మళ్ళీ తిరిగి మా కార్యకర్తలు, మా నాయకుల మీద కేసులు పెట్టి నెల రోజులు, 2 మాసాలు జైల్లో పెట్టారు. మహిళలను కూడా చూడలేదు. ఆ కంప్లైంట్ ఇదేదో కొత్తగా మేము ఇచ్చిన కంప్లైంట్ కాదు. ఆ రోజు ఇచ్చిన కంప్లైంటే బయటికి తీసి ఎంక్వైరీ చేసి ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు, ఈ తప్పు ఎవరు చేశారని చెప్పి ఈ ప్రభుత్వం చట్ట ప్రకారం ముందుకెళ్తే ఎంత దారుణం.